మధుమేహం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ మధ్య ఎక్కువగా ఈ మధుమేహం వ్యాధి కేసులు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీన్ని తగ్గించుకోవడానికి చాలా రకాల మందులు వాడుతూ కూడా కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి చిట్కా షుగర్ బాదాం. అసలు ఏంటి ఇది? ఇది ఎక్కడ దొరుకుతుంది? దీన్ని ఎలా వాడుకోవాలి? దీన్ని వాడుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ బాదాం అంటే అందరికీ తెలుసు. ఈ షుగర్ బాదాం ఏంటి సార్? కొత్తగా వింటున్నామా లేకపోతే ఎప్పటి నుంచో ఉందా ఇది? ఈ షుగర్ బాదాం అనేది గత కొంతకాలం నుంచి మంచి ప్రాచుర్యం వచ్చిందమ్మా. అవును. బాదాం చూశారు, తింటుంటారు, అందరూ ఒంట్లో ఆహార పదార్థాల్లో వాడుకుంటుంటారు. కానీ షుగర్ బాదం ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చిందమ్మా. షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది కాబట్టి దానికి పేరు కూడా షుగర్ బాదం అనే పేరమ్మా. ఓహో, ఓకే. నేను షుగర్ బాదం అంటే ఆ బాదం కూడా షుగర్ లాగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. లేదమ్మా, ఓకే. అది యాక్చువల్లీ చేదు ఉంటుంది. షుగర్ తగ్గిస్తుంది కాబట్టి షుగర్ బాదం అనే పేరు పెట్టడం జరిగిందమ్మా. ఈ మధ్య కాలంలో విపరీతమైన ప్రాచుర్యం వచ్చిందమ్మా. దాని ఫలితాలు కూడా పరిశోధనలు చేసి మన దేశ విదేశాల్లో కూడా పరిశోధనలు చేసి కూడా షుగర్ని తగ్గించే వాటిలో న్యాచురల్ రెమెడీస్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నట్లు కూడా నిరూపణ కూడా జరిగిందమ్మా. ఈ షుగర్ బాదంని స్కై ఫ్రూట్ అంటారమ్మా. స్కై ఫ్రూట్. మీరు అడగొచ్చు, సార్ స్కై ఫ్రూట్ అని ఎందుకంటారని చెప్పేసి. సర్వసాధారణంగా ఈ చెట్లకమ్మా కాయలు కాసినప్పుడు భూమి వైపు చూస్తుంటాయమ్మా, కాయలు కింది వైపు అలబడి ఉంటాయి. కానీ ఈ స్కై ఫ్రూట్ ఏంటంటే ఈ యొక్క కాయ ఆకాశం వైపు చూస్తూ ఉంటుందమ్మా. కానీ కాయ ఏదైనా వెయిట్ ఉండి అది కిందకి గ్రావిటేషన్ ఫోర్స్ తో, గురుత్వాకర్షణ దీంతో కిందికి ఉంటుంది. కానీ ఈ షుగర్ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత అంటే వీటి యొక్క కాయలు, అందుకే స్కై ఫ్రూట్ అంటారమ్మా. రెండోది ఏంటంటే క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అని చెప్పేసి కూడా దీన్ని అంటుంటారమ్మా. చాలా పెద్ద వృక్షం అమ్మా ఇది. వృక్షాల్లో కూడా చాలా పెద్ద వృక్షం కాబట్టి క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి పేరుతో కూడా సర్వసాధారణంగా పిలుస్తుంటారు. అట్లే మహాగని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు మా. దీనికి తోడు బిట్టర్ ఆల్మండ్. బిట్టర్ అంటే చేదు కదమ్మా, ఆల్మండ్ అంటే బాదం, చేదు బాదం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అట్నే కడవ బాదం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఇలా రకరకాల పేర్లతో ఈ యొక్క బాదం పిలుస్తుంటారు. ఇది పెద్ద చెట్టమ్మా. దాదాపు దీని యొక్క వేర్లు 150 అడుగుల లోతు కూడా వెళ్తాయని చెప్పేసి చెప్తుంటారు. మామూలుగా పండించే చెట్లు కాదు, ఇక్కడ అడవుల్లో దొరికేటటువంటిది. మన ఇండియాలోనే ఉంటుందా సార్? లేదమ్మా, ఇండియాలో కూడా ఎక్కడో చోట ఉండొచ్చు కానీ మనకు చాలా తక్కువ అమ్మా ఇది. సో ఈ స్కై ఫ్రూట్ కూడా ఏంటంటమ్మా, దాంట్లో దాదాపు ఆ ఫ్రూట్లో దాదాపు 71 వరకు ఇత్తనాలు ఉంటాయమ్మా. ఒక ఫ్రూట్లో ఇంచుమించు కొన్ని అటో ఇటో చేసుకుని ఒక 71 సీడ్స్ వరకు ఉంటాయి. ఇవి కూడా ఏంటంటమ్మా, ఈ 71 సీడ్స్ ఆ పండు బాగా మాగిన తర్వాత సీడ్స్ సేకరించేసి ఎండబెట్టేసి అమ్మేస్తారమ్మా. ఆ సీడ్ గోధుమ రంగులో ఉంటుందమ్మా. మనకు అవే దొరుకుతాయి. ఆన్లైన్లో బాగా విరివిగా లభ్యమవుతున్నాయమ్మా. కానీ కొన్ని స్టాల్స్లో కూడా ఆయుర్వేద విక్రయశాలలో కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయమ్మా. సో మనసుంటే మార్గం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే మాత్రం దొరకని పదార్థం కాదు, దొరుకుతుందమ్మా. ఈజీగా వాడుకోవచ్చు, చక్కటి ఫలితాలు కూడా పొందవచ్చమ్మా. రెండవది ఏంటంటమ్మా, ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ విటమిన్స్, తర్వాత ఈ మినరల్స్, ఎంజైమ్స్, తర్వాత కొన్ని రకాలైన ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, శాపోనిన్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు కూడా పరిశోధనలో నిరూపించడం జరిగిందమ్మా. సో ఈ ఆల్కలాయిడ్స్, అందులో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ షుగర్ వ్యాధి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తాయి. రెండవది ఏంటంటే ఈ ఆల్కలాయిడ్స్, శాపోనిన్స్ అనేటువంటి పదార్థాలు రెండు ఇందులో ఉన్నాయి కాబట్టి బెస్ట్ యాంటీ హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది అని చెప్తారమ్మా. అంటే గ్లైసిమియా అంటే బ్లడ్లో షుగర్ ఉండడం, యాంటీ హైపోగ్లైసిమిక్ అంటే బ్లడ్లో ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ని తగ్గించడం, హైపో అంటే తగ్గించడం కదా. సో ఆ హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తుందమ్మా. అంటే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని తగ్గిస్తుంది అనమాట. సో దానికి ఇందులో ఉన్నటువంటి ఈ సాపోనిన్స్, అదేవిధంగా నేను చెప్పినట్టు ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయమ్మా. అట్లే ఫ్లేవనాయిడ్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ ఫ్లేవనాయిడ్స్ గుణం ఏంటంటే బ్లడ్లో ఉన్నటువంటి ఈ చక్కెర ఏదైతే ఉందో ఆ చక్కెరని కణాల్లోకి త్వరగా ప్రవేశించేందుకు ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా షుగర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి కేవలం ఒక్క పేరుతో షుగర్ బాదాం అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. ఇది చాలా చాలా మంచి ఔషధం. ఈ మధ్య కాలంలో చాలా మంచి ప్రాచుర్యంలో కూడా వింటున్నాము.
అయితే మామూలుగా మెడిసిన్ వాడుకుంటూ వాడే వాళ్ళు ఉన్నారు, కాస్త కంట్రోల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇది ఒకటే మేము వాడుకుంటామని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సార్ దీన్ని ఎలా వాడాలి సార్? ఇప్పుడు తెచ్చుకుంటాం మనం, మార్కెట్లో దొరికితే మనం తెస్తాం, దాన్ని వాడే పద్ధతి ఏంటి? దీన్ని ఎలా వాడుకోవాలంటేమా, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చుమా. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకోవాలమ్మా, ఒక్కొక్కటి అంతేమ్మా. అది కూడా ఏంటంటే చాలా చేదుగా ఉంటుందమ్మా. మనం ఒలిచిన తర్వాత లోపల తెల్ల పప్పు ఉంటుందమ్మా. ఆ పప్పును టచ్ చేసి అంగిట్లో వేసేసుకొని మింగి నీళ్ళు తాగేసేయాలమ్మా. నాలుక మీద తగిలినా ఆ చేదు అవుతాయని తగ్గదు. ఈవెన్ మనం ఆ పప్పును టచ్ చేసేసి ఆ వేళ నాలుక మీద పెట్టుకుని విపరీతమైన చేదు ఉంటాయమ్మా. కాబట్టి ఒక్కొక్కసారి ఆ చేదును భరించలేకుండా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగితే సరిపోతుందమ్మా. నాలుక మీద తగలకుండా అంగిట్లో వేసేసుకొని మింగేస్తే సరిపోతుంది. ఉదయం పరిగడుపున ఒక్కసారమ్మా. సమస్య తీవ్రంగా ఉంటే మళ్ళీ సాయంత్రం పూట కూడా లేదా రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చుమా. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, షుగర్ లెవెల్స్ క్రమక్రమంగా తగ్గడం మొదలవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఇంచుమించు నెలకు 2 నెలలకు 3 నెలలకు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ రక్తంలో ఎంత ఉంది, యూరిన్లో ఎంత ఉంది, లేకపోతే 3 నెలలకు ఒకసారి HbA1c అని చేస్తుంటారు మా పరీక్షలు, ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు బేరేజ్ వేసేసి అదే ఔషధాలు కంటిన్యూ చేయాలన్నా, ఔషధాన్ని డోస్ తగ్గించాలన్నా పెంచాలన్నా, ఔషధాలకు మళ్ళీ కొత్త మెడిసిన్స్ యాడ్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తూ మందులు సూచిస్తుంటారమ్మా. ఈ షుగర్ బాదం వాడడం వల్ల ఆ యొక్క ఔషధాల యొక్క డోస్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎప్పుడైతే ఔషధాల డోస్ తగ్గుతుందో అప్పుడు ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏమంటే కొత్త మందులు వాడవలసినటువంటి అవసరం రాదమ్మా. కాబట్టి ఆధునిక కృత్రిమ రసాయనిక ఔషధాలు తక్కువ డోస్తోనే మెండైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు ఎప్పుడైతే షుగర్ తగ్గుతుందో అప్పుడు మెడిసిన్స్ కూడా తగ్గించేస్తారు. దానివల్ల మనకు మంచి జరుగుతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో మరి షుగర్ బాదంను వాడుకుంటూ క్రమంగా ఇంగ్లీష్ మందులను తగ్గించుకొని వాడుకున్నా సరిపోతుందమ్మా. కాబట్టి ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంతకుముందే చెప్పాను కదమ్మా. సో బెస్ట్ ఈ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అనమాట. కాబట్టి చాలా బాగా కంట్రోల్ తగ్గిస్తుంది, షుగర్ని బాగా తగ్గిస్తుంది. ఇంకో రెండోది ఏంటంటే ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచుతుందమ్మా. మన దేహంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే కన్నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి ఆ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ కూడా ఈ యొక్క కణాలకి త్వరగా ప్రసరించేందుకు వీలవుతుంది. కాబట్టి బెస్ట్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అమ్మా ఇది. ఓకే, కాబట్టి ఈ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. ఆయుర్వేదంలో మీరు చెప్పే చిట్కాలు వాడేటటువంటి పదార్థాలు ఏవైనా సరే వాటితో కంపల్సరీ మీరు చెప్పిన దానికే కాకుండా సైడ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో అలాగే మనకి ఈ షుగర్ బాదం ద్వారా ఏదైనా ఇంకా సైడ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా వేటికైనా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్నమా. ఇప్పుడు షుగర్ బాదం గురించి మనం చెప్పుకున్నామమ్మా. నిజంగా ఈ రోజుల్లో ఆడవాళ్లలో ఈ పీసీఓడి సమస్య విపరీతంగా అయిపోయిందమ్మా. ముఖ్యంగా యువతుల్లో ఈ పీసీఓడి సమస్యకు కూడా షుగర్ బాదం చాలా బాగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అలర్జీస్ కూడా ఈ షుగర్ బాదం బాగా పనిచేస్తుంది. అట్లే బీపీ అమ్మా. ఈ రోజుల్లో షుగర్ ఉందంటే ఇంచుమించు చాలా మందిలో నేనున్నానంటూ బీపీ కూడా తోడవుతుందమ్మా. న్యాచురల్ 190% మందికి ఇది జరిగేటువంటి తంతే. సో బీపీలో ఈ రక్త నాళాలు బాగా సంకోచం అయింటాయమ్మా. సో రక్తనాళాలు వ్యాకోచింపజేస్తే బీపీ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది, బీపీ తగ్గిపోతుందమ్మా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు వాడుకోవచ్చు. అట్లే కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఈ యొక్క షుగర్ బాదం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఈ యొక్క ప్రధానంగా షుగర్కే ఈ మధ్యకాలంలో వాడుతున్నారు. కాబట్టి షుగర్ గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరిగిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.